మేము ఏమడిగినాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఏసీ మీటింగ్లో మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాకు కూడా పవర్ పాయింట్ ఇచ్చే అవకాశం ఇవ్వండి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని చెప్పినాం. దానికి వారు ససే మీరా అన్నారు. దానికి ఎవరు భయపడ్డట్టు, మేము భయపడ్డట, వారు భయపడ్డట. వారు భయపడ్డారు, ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలిస్తే మా మనవడు ఉండదని చెప్పేసి భయపడి మాకు అవకాశం ఇవ్వలేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. వారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని తప్పులు ఎత్తి చూపినాం. తప్పులు ఎత్తి చూపడమే కాదు, పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది చెప్పిన మాటలు అబద్ధాలు అని చెప్పేసి ప్రభుత్వం ఖండించింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలతో పక్కదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి వెనుతో పెట్టిన విద్య. కాబట్టి మేము అవకాశం ఇవ్వలేదు కాక, మేము ముఖ్యమంత్రి గారు చేసే తప్పుడు ఆరోపణలు కానివ్వండి, చేసే తప్పుడు పద్ధతులను కానీ ఎత్తు చూపే ప్రయత్నం చేస్తే వాటిని మాట్లాడొద్దని చెప్పి స్పీకర్ గారు రూలింగ్ ఇవ్వడం జరిగింది. మీకు మైక్ ఇవ్వను ముఖ్యమంత్రి గారు విమర్శిస్తే అంటే ఏ రకమైనటువంటి సభ నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పూర్తిగా సభ సాంప్రదాయాలను మంటగలిపినారు, సభ హక్కులను ముఖ్యమంత్రి గారు ఉల్లంఘించినారు. ఈ రకంగా అన్ని అంశాలు ఉన్న తర్వాత సభని మరి బాయ్కాట్ చేయకపోతే ఏం చేస్తాం? బహిష్కరిస్తేనే కదా ప్రజలు కూడా తెలుసు ఎందుకు బహిష్కరించే, వాస్తవాలు తెలుస్తాయి కదా. కాబట్టి వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవాలను వక్రీకరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తూనే వస్తూ ఉన్నది. ఎంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే చంద్రబాబు చెప్పి ఆపిస్తా అంటే చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించింది. దానికి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో. అబద్ధాలు చెప్పి ఈరోజు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఇంకా అబద్ధాలు ఆడుతూనే ప్రభుత్వాన్ని ముందు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిండు శాసనసభలో, శాసన మండలి సభ్యులో స్పీకర్ గారు, ఇక్కడ స్పీకర్ గారు, అక్కడ శాసన చైర్మన్ గారు చెంపలేసినారు, చెంపదెబ్బ కొట్టినట్టు చేశారు ప్రభుత్వాన్ని. మీరు చెప్తున్న మాటలకి వాస్తవాలకి పొంతన లేదు, క్షేత్రస్థాయిలో ఏం అమలవట్లేదు అని చెప్పినట్టు అంటే సిగ్గుచేటు ప్రభుత్వానికి. అది మేమంటేనేమో మీరు రాజకీయం చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు కదా, ఏం సమానం చెప్తారు ప్రభుత్వం? మేము ముందు నుంచి అదే చెప్తా ఉన్నాం. కాబట్టి వాస్తవాలు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. సరైన సమయం గురించి వేచి చూస్తూ ఉన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు